కొన్ని స్వచ్ఛంద సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో అందిన కాడికి దండుకుంటున్నాయి. ఇదేంటని అడిగేవారు లేకపోవడంతో ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. విశాఖ సాగర తీరంలోని ఓ సోషల్ వెల్ఫేర్ సంస్థ పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు అనాథలను అడ్డుపెట్టుకుని వారు చేస్తున్న అక్రమాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పలువురు కంప్లైంట్ చేస్తున్నారు. 6వ 11వ వార్డులో ఉన్న ఓ వెల్ఫేర్ సంస్థ బాగోతంపై 99 టీవీ ప్రత్యేక కథనం. అమ్మా నాన్న సోషల్ వెల్ఫేర్ సొసైటీ. ఈ పేరులో ఉంది ప్రేమ, ఆప్యాయత, అనురాగం. అనాథలకు ఆశ్రయం కల్పించే షెల్టర్ కూడా. కొన్నాళ్లుగా విశాఖలో రన్ అవుతోంది. మరో మదర్ తెరిసా రేంజ్ లో సేవ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు నిర్వాహకులు. తీరా చూస్తే అసలు విషయం బయటపడింది. స్టార్టింగ్ లో అందర్నీ బాగానే నమ్మించారు. చివరకు వాళ్ల పాపం పండింది. ఓ దివ్యాంగ బాలుడు మరణంతో తీగలాగితే డొంక కదిలింది. ఇన్నాళ్లు సీక్రెట్ గా మెయింటైన్ చేసిన వారి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ పథకాన్ని పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ 2013 సెప్టెంబర్ 24న ప్రారంభించింది. దీన్ని అడ్డుపెట్టుకుని కొన్ని వెల్ఫేర్ సంస్థలు దొరికిన కాడికి దండుకుంటున్నారు. ఇప్పుడు వైజాగ్లోని అమ్మా నాన్న సోషల్ వెల్ఫేర్ సొసైటీ చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. ఆహారం, రాత్రి బస కల్పిస్తున్నామని దాతల నుంచి లక్షలు స్వాహా చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అలా వచ్చిన సొమ్మును వారి సొంత ఖాతాల్లో జమ చేసుకునేవారని విమర్శిస్తున్నారు. అనాథల పేరు చెప్పి భారీగా నగదును స్వాహా చేసినట్లు చెబుతున్నారు. ఇటీవల అమ్మా నాన్న వెల్ఫేర్ సొసైటీలో అంగవైకల్యంతో ఉన్న బాలుడి మృతితో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మైచర్ల గణేశ్వర నాని అనే బాలుడు అనారోగ్యంతో ఈ నెల 4న చనిపోయాడు. ఈ చిన్నారికి 2 ఏళ్ల పాటు సొసైటీలో షెల్టర్ ఇచ్చారు. అతడిని అడ్డుపెట్టుకుని ప్రజల నుంచి భారీగా విరాళాలు సేకరించినట్టు సమాచారం. సరైన వైద్య సదుపాయాలు అందకపోవడంతో బాలుడు అనారోగ్యం బారిన పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. సొసైటీ సభ్యులు మాత్రం తాము మెరుగైన వైద్యం అందించినా బాలుడు బతకలేదని మొసలి కన్నీరు కారుస్తున్నారు. అయితే వైద్యుల వర్షన్ మాత్రం మరోలా ఉంది. సకాలంలో చికిత్స అందించకపోవడంతోనే బాలుడు మృతి చెందాడని చెప్పారు. దివ్యాంగ బాలుణ్ణి అడ్డుపెట్టుకుని విరాళాల రూపంలో దోచుకున్న సొమ్మును స్వాహా చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చైల్డ్ వెల్ఫేర్ అక్రమాలపై కొందరు హెచ్చరించినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు కనిపిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలపై కూడా సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జీవీఎంసీ నైట్ షెల్టర్ షెడ్ను అమ్మా నాన్న వెల్ఫేర్ అసోసియేషన్ కు అప్పగించడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఈ బాబు నుండి తీసుకొచ్చాక కొద్దిగా మాకు అంటే ఉంచాలని కూడా సార్కి తెలియదు. 2 సంవత్సరాల క్రితం తీసుకుని వచ్చారు. చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఉండకూడదు అని చెప్పి తనకి చెప్పారు. రమణ గారికి అమ్మా నాన్న చారిటబుల్ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్పారండి. ఆయనకి చెప్పిన తర్వాత ఆయన మీకు ఎలా హ్యాండ్ ఓవర్ చేశారంటే ఆయన ఇప్పుడు వాళ్ళ పెద్దనాన్న గారు ఉన్నారు కదండి, వాళ్ళ అమ్మగారు చనిపోయారండి. ఎప్పుడు చనిపోయారండి? వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత మాకు అమ్మ పిల్లల్ని చూసుకున్నారు. ఎప్పుడు చనిపోయారు? నాకు గుర్తు లేదు సార్. సుమారు 1 నెల రోజుల, 2 నెలల, సంవత్సరమా? ఒక 6 నెలలు ఎంతో క్రితం చనిపోయారు వాళ్ళ అమ్మగారు. అమ్మగారు పిల్లల పిల్లడాల నాన్నమ్మ. నాన్నమ్మ అమ్మ నాన్న ముందే చనిపోయారండి. బాబుకి అమ్మ నాన్న ముందే చనిపోయారు. చనిపోయాక వాళ్ళ నాన్నమ్మ చనిపోయాక మాకు అదే చెప్పాడు, మాకు అమ్మ అయితే పిల్లల్ని అయితే ఎవరు చూసుకునే వాళ్ళు లేరు కదా అనేసి అని అన్నారు. అయితే మా బాబు కూడా ఇష్టపడుతున్నాడండి, పిల్లల్ని పుడతారు, ఇంటిలాంటి పిల్లల్ని పెంచుకుంటే నాకు పిల్లలు పుడతారు అమ్మ అని అనేసి అని అంటున్నాడు. సరే అయితే నేను ఉంచుతానండి బాబుని అని చెప్పేసి నేను ఇటు తీసుకురావడం చేసేదాన్ని బాబుని. తర్వాత మొన్న ఆరోగ్య పరిస్థితి బాగోపోతే అప్పుడు అంటే ఈ ఊరు అతనే కదా, ఆయన కూడా ఈ ఊరు పక్క అతను ఇలా బాగపోతే ఆయన ఫోన్ చేసిన వెంటనే స్పందించి వెంటనే వచ్చారండి బాబు కోసం. వచ్చిన తర్వాత తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి పిలిపించాము. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళారమ్మా? ఏంటండి ముందు ఆయన పిల్లల డాక్టర్ దగ్గర చూపించమన్నారండి. అంటే మీరు బాగాలేదన్నప్పుడు మీరు ఫస్ట్ ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు? ఆయనకా లేకపోతే మీకు చేతికి అప్పు చెప్పిన రమణ గారు? నేను అప్పు చెప్పలేదు సార్, ముందు ఆయనకి అప్పు చెప్పాను. ఎవరికి మన
వాళ్ళ పెద్దనాన్న గారికే చెప్పాను. వాళ్ళ పెద్దనాన్నకి పెద్దనాన్న గారికి వచ్చే వరకు మీరు ఉన్నారు, పెద్దనాన్న వచ్చే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత బాబుని హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. పిల్లల డాక్టర్ దగ్గర చూపిద్దామమ్మా అని ఏ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు? అదే భవానీ శంకర్ దగ్గర తీసుకెళ్ళాను. ఎక్కడమ్మా? భవానీ శంకర్. ఎక్కడ భవానీ? అక్కడ మన ఇదేంటండి రామటెక్స్ ఎదురు ఉంటుందండి ఏదో హాస్పిటల్, అదే భవానీ శంకర్ అంటే శుభం ప్రేమ హాస్పిటల్. డాక్టర్ గారు భవానీ శంకర్ గారు ఆయన దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అమ్మ బాబు పిల్లగా లోపల ఇన్ఫెక్షన్ అయింది, మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏ కారణం చేత అయింది అని చెప్పారా? అంటే ముందు నుండి ఆ బాబుతో ఆరోగ్యం బాగలేదనేసి అన్నారండి. అతను ముందు పెద్దనాన్న గారు అన్నారు ఆరోగ్యం బాగలేదు అమ్మాడికి అనేసి అన్నారు. ఏం బాగలేదు. విషయం ఏంటంటే తల్లిదండ్రులు లేరు, కుటుంబ సభ్యులు అందుబాటులో లేరు, దూరంగా ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా మీ వద్ద ఆ పిల్లలు ఉంటున్నప్పుడు మీకు ఆయన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళారా, పెద్దనాన్న దగ్గరికి వెళ్ళారా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టండి. 2 నిమిషాలు. చనిపోవడానికి మునుపు ఉండేదైతే మీ దగ్గరే కదా, మీ దగ్గర ఉండేటప్పుడు మరోవైపు చనిపోయిన బాలుడిని అర్ధరాత్రి సమయంలో అధికారులకు సమాచారం లేకుండా ఖననం చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా పిల్లలకు సరైన సంరక్షణ, వైద్యం అందించేలా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పలువురు యువకులు. సంస్థ నిర్వాహకులు మాత్రం తాము ఏ తప్పు చేయలేదని, దాతలు ఎవరైనా ముందుకు వస్తే విరాళాలు స్వీకరిస్తున్నామని చెబుతున్నారు. బాలుడి మరణానికి సంబంధించి మాత్రం ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. తీసుకెళ్ళిపోతారు కదా, రికార్డ్ చేయకూడదు కదా, బాబు సెంటర్లో పెట్టకూడదని ఆలోచన తప్ప ఓన్గా చూసుకున్నట్టు చూసుకున్నాను. ఇది గతంలో చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మీ దగ్గరికి మనుషులు వచ్చి ఈ బాబు ఇక్కడ ఉండకూడదు అని చెప్పడం జరిగిందా? జరిగింది. అప్పుడే మాకు తెలుసు. అప్పుడే పంపించేశారా? అప్పుడే వాళ్ళకి అప్ చెప్పారు సార్. వాళ్ళకి చెప్తే పెద్దనాన్న గురించి వాళ్ళే ఆయనగా చేశారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ పెద్దనాన్న గారికి అప్ చెప్పిన తేదీ అయినా గుర్తుందా? అది గుర్తుంది సార్. అది మీకు గుర్తుందా? ఓకే. అప్పటి నుంచి ఇప్పటిదాకా మీ దగ్గర అయితే ఆ బాబు లేరు. వాళ్ళ పెద్దనాన్న గారికి అప్ చెప్పేసిన తర్వాత పెద్దనాన్న గారికి అప్ చెప్పేసిన తర్వాత వాళ్ళ పెద్దనాన్న గారు వేరే రకాలకి అప్ చెప్పారండి. వేరే ఒకరు అంటే ఎవరండి? మీకు ఏమో తెలుసా? తెలుసు. ఎవరండి? శివసాయి అండి. శివసాయికి వాళ్ళ అమ్మగారు ఎవరండి? ఎవరు అమ్మగారు? శివసాయి అమ్మగారు. అబ్బాయి చూస్తున్న అబ్బాయి అప్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత బాబు రీసెంట్గా బాబుకు బాగోకపోతే రీసెంట్గా అంటే ఎప్పుడు బాగాలేదండి? 1 వీక్ 10 days అవ్వచ్చు. 1 వీక్ దగ్గర పెట్టి అంటే 2వ తారీఖు తారీఖు గ్యారెంటీ చెప్పండి సార్. బాగోలేదని చెప్తే వాళ్ళు అన్నగారు ఫోన్ చేసి చెప్తామని చెప్తే వాళ్ళు వచ్చారు. హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పారు. ఆయన తీసుకెళ్తారని చెప్పారు. ఎవరు? వాళ్ళు తీసుకెళ్ళారా మీకు చెప్పారా? వాళ్ళే తీసుకెళ్ళారు. వాళ్ళు వచ్చారు అని చెప్తే జగనాథ్ గారు వచ్చారండి. ఈ ఘటనపై పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందే వెల్ఫేర్ అసోసియేషన్ పై ఆరోపణలు వచ్చినప్పటికీ ఈసారి మాత్రం పూర్తిస్థాయి విచారణ జరగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.